గారిని ఒక సామాజిక వర్గం హక్కును చేర్చుకుంది, ఆయన ఫాలో అయ్యారు. మరి వీళ్ళందరూ కూడా అదే విధంగా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా అసలు, లేదంటే చీలికి వచ్చే అవకాశం ఏమైనా స్పష్టంగా మీకు ఏమైనా కనబడుతుందా? రానున్న రోజుల్లో రాధా గారు ఏ విధంగా పార్టీ మారుతారని మీరు అనుకుంటున్నారా? చివరిగా చెప్పండి. రాధా గారు పార్టీ మారరు, రాధా గారు టీడీపీలోనే ఉంటారు. ఇది మీరు ఖచ్చితంగా అయితే మీరు రాసి పెట్టుకోండి. రూమర్లు కానీ గాలి మాటలు కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో 2GB డేటా ఫ్రీగా ఇచ్చే ఈ ఎదవలు కొంతమంది సొల్లి ఎదవలు ఏదో మేము రాజకీయ విశ్లేషకులు అని చెప్పేసి వాళ్ళు పెట్టే పోస్టుల్ని మనం పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాల్సిన అవసరం అంతకుమించి కూడా లేదు. ఇది మీరు గ్రహించాలి. నేను ఇచ్చే స్థానం టీడీపీలో ఒక మంచి స్థానంలోనే ఉన్నాడు. ఆయన గ్రౌండ్ లో ఆయన చేస్తున్నాడు. ఏం సార్ మంచి స్థానం అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒక మంచి స్థానం అంటే ఏంటి? ఆయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా? ఒక అంటే ఓన్లీ కార్యకర్తగా ఉన్నారు అంతేనా? ఏమంటే గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటున్నారు, ఆయనకి మంచి స్థానంలో ఉన్నాడని చెప్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యేనా ఎంపీనా అంటే ఆయన ఏమైనా బొక్క కార్లు వేసుకొని కార్లో తిరిగితేనే మీకు సంతోషమైంది. నాకు అర్థం కావట్లేదు. నాకు కాదు సార్, వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు సార్ ఆయన అభిమానులు ఎవరు కోరుకోవట్లేదు, ఆయన నాయకులు అందరితో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఓకే, ఇవాళ రోజున కూటమిలో ఇట్లాంటి చిత్తు పెట్టడానికి కొంతమంది బయలుదేరారు. అది నేను గుర్తుపెట్టుకోవాలి. కూటమి చీలికైపోతే సంతోషపడే వాళ్ళు, పునకానందం పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. వామనోపారం ఎత్తింది జనసేన, మీకు అంత పాతాళం గుర్తుంటే ఇప్పుడు 11 పట్టారు. ఇంకా చిక్కు లేకుండా రైట్ 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 ఎస్ చివరిగా ఎస్ సార్ ఎస్ ఎస్ రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు ఎస్ మీరు చెప్పింది అర్థమైంది. సిగ్గు లేకుండా పోటీకి వచ్చినారయ్యా. సిగ్గు ఉంటే సింగిల్ గా రండి. మరి జీవితంలో చేసుకొని మీరు మాట్లాడుకొని గెలుపనిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు అభిస్తున్నారు. ఇది గెలిపే కానీ లేదా ఊరిక ఎన్నికల కమిషన్ తో మేనేజ్ చేసుకుని అధికారంలోకి వచ్చినారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మీరు నేను కాదు, మీరు నేను మాట్లాడదాం. ఎస్ లక్ష్మీకాంత్ గారు ఎస్ లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. ఎస్ 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 లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 మోహన్ రెడ్డి గారు ఆగారు. మోహన్ రెడ్డి గారు విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. మీరు చెప్పింది అర్థమైంది. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారంటే అట్లా వద్దని చెప్పినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారారని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏదో బెదిరించాను అంత కొత్తలు నేను అంటా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాధా గారు వాళ్ళ తండ్రి దానికి ఆ నియోజకవర్గానికి వాళ్ళు డబ్బీలు అవుతారట. మరి ఇంతకంటే హాస్యాస్పదం ఉంది. మోహన్ రెడ్డి గారికి పదవి రావాలంటే మాత్రం లోకల్ ఎమ్మెల్యేతో పని లేదు. మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా తిరగచ్చు. గౌతమ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజున రాధా గారి సస్పెండ్ చేసినారు గౌతమ్ రెడ్డి. మీకు అది తెలిసినో లేదో మాటలకి నిజంగా సస్పెండ్ చేసినారు సోదరా. ఉంటే అతను ఈ రోజున పార్టీలో ఎలా కొనసాగుతున్నాడు అదే పదవులతో. కాబట్టి వీళ్ళ ఎన్ని కూడా దొంగ ప్రేమలో మీరు పార్టీ వదిలిపెట్టిపోయిన తర్వాత పార్టీలో సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చే కాదన్నమా కదా. అవసరమైతే రాధాబాబు రాజ్యసభలో ఎప్పుడైనా అవుతారు. రాసి పెట్టుకోండి. పంపించలేదా రాధా గారిని ఎప్పుడు పంపించాలో చెప్పండి. మీరు నేను చెప్పినంత మాత్రాన జరుగుతుందని కాదు. చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి ఆ మాట, అప్పుడు నమ్ముతాం. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తారో చెప్పమనండి. మిమ్మల్ని నమ్మించడం కోసం మేము చెప్పట్లా, జరగబోయేటువంటి చెప్తున్నా. మీ నమ్మకం మాకు అవసరం. ఎస్ విజయ్ కిరణ్ గారు మీరు అధికార ప్రతినిధి. విజయ్ కిరణ్ గారు మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి. టీడీపీ పార్టీ స్టాండ్ గా మీరు వాయిస్ ని తీసుకుంటారు. రాధాబాబు గారికి అతి త్వరలో అవసరమైతే రాజ్యసభకు పంపుతారు. ఏదో ఒక మంచి సముచిత స్థానం అతి కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నారు అనేది మీ పార్టీ స్టాండ్ గా మేము భావించవచ్చా? 100కి 100 రూపాయలు. రైట్.
రూపాయలు రాధాబాబుకి సముచితమైన స్థానం ఇవ్వబోతా ఉన్నారు. రైట్. రాధాబాబు గారిని మీద మీరు దొంగ ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని కోట్ల ప్రయత్నాలు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామన్నారు, ఎప్పుడో చెప్పమనండి. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా. తెలుగుదేశం దానికి ఎప్పుడు ఆన్సర్ చెప్పమనండి. ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ఎప్పుడు ఇస్తారో అది చెప్పమనండి. అక్కడ ముందు లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు, ఊరికి మనం చెప్పుకోవాల్సిందే కదా. సరే, రైట్ అండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయ్ కిరణ్ గారు, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు. ఏది ఏమైనప్పటికీ వంగవీటి ఇదొక పేరైతే కాదు, ఇదొక బ్రాండ్. వీళ్ళ చుట్టూ ప్రజెంట్ అయితే మరి వీళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఆశా కిరణ్ ఎవరైతే వస్తున్నారో వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆవిడ వస్తానన్న దగ్గర నుంచి కూడా మరి ఈ వంగవీటి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. దీనంతటికీ కారణం మరి